హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక సరికొత్త టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాము. అదొచ్చేసి అజినోమోటో గురించి. సో చాలా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, ప్రతి ఫంక్షన్ లో దీన్ని విరివిగా వాడుతూ ఉంటారని చెప్పొచ్చు. సో ఈ అజినోమోటో అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మన వంటకాల్లో టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడం కోసం వాడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమని తెలియక వాడేవాళ్ళు కొందరైతే, తెలిసి వాడేవాళ్ళు మరికొందరు ఉన్నారని చెప్పొచ్చు. సో అసలు ఈ అజినోమోటో అంటే మీనింగే ఎసెన్షియల్ ఆఫ్ టేస్ట్ అని చెప్పొచ్చు. అంటే టేస్ట్ ని ఇంక్రీజ్ చేయడం కోసం వాడతారు. మరికొన్ని దేశాల్లో ఫ్రోజన్ ఫుడ్ ని నిల్వ ఉంచడం కోసం ఈ అజినోమోటోను యూజ్ చేసేవారు. దీన్నే టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ టేస్టింగ్ సాల్ట్ ని ఫ్రోజన్ ఫుడ్ కే కాకుండా ఫుడ్ టేస్ట్ కోసం కూడా ఉపయోగిస్తారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని రకరకాలుగా వాడడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీన్ని గమనించినట్లయితే, అసలు ఈ అజినోమోటో గురించి పూర్తి ఒక ఆర్టికల్ ఇప్పుడు మనం గమనించినట్లయితే, అజినోమోటో మనం నిత్యం తినే ఫాస్ట్ ఫుడ్ లో టేస్టెడ్ సాల్ట్ అనేది వాడబడతాయి. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది భారతదేశంలో చైనా నుంచి దిగుమతి అవ్వడానికి కారణం ఫెర్టిలైజర్స్ పేరు మీద వస్తుంది. సో నార్మల్ గా చైనాలో ఇది బ్యాన్ అయింది. వన్స్ ఇది చైనాలో యూజ్ చేశారంటే ఉరిశిక్ష వరకు దారి తీస్తుందని చెప్పొచ్చు. అలాంటి నిషేధిత డ్రగ్ ని మన ఇండియాకి చైనా ఎగుమతి చేస్తుంది. ఇది చైనా ఒక ప్రత్యేక పథకం కింద భారతదేశంలో యువతని బీపీని, షుగర్లకి రోగిష్లను చేయడానికి ఒక ప్రయోగంగా భావించబడుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్ లో వంట వాళ్ళు కూడా తన సరుకుల లిస్ట్ లో రాయడం జరుగుతుంది. సో చైనాలో ఇది వాడితే ఉరిశిక్ష విధించే విధానం కూడా ఉంది. కానీ భారతదేశంలో దీనికి ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు. ఈ టేస్టింగ్ సాల్ట్ వేసిన భోజనం క్రమం తప్పకుండా 40 రోజులు తీసుకుంటే చాలు, జీవితాంతం బీపీతో, షుగర్ తో బాధపడక తప్పదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఈ అవేర్నెస్ ను కలిగి ఉండాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ విషయాన్ని మీడియా మాధ్యమాల్లో చర్చించి దీన్ని వ్యతిరేకించి ఒక మహా ఉద్యమంలా తీసుకొని మన భారతదేశంలో రోగిష్టులు తగ్గరని కొన్ని సామాజిక సంస్థలు కూడా ఢిల్లీలో చర్చించడం గమనార్హం. కానీ దీనిపైన అవగాహన చాలా మందికి లేకనే ఇలాంటి దుష్ప్రభావాలను ఎదుర్కొనబోతున్నాం. ఈ టేస్టెడ్ సాల్ట్ వల్ల మన నాలుక కొన్ని వేల రుచులను గుర్తించలేకపోతుంది. ముఖ్యంగా బండబారిపోతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మానవ మేధో శక్తిని కూడా ఇది నాశనం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని ఒక ఆర్టికల్ ద్వారా కూడా రావడం జరిగింది. దీనిలో చాలా అంటే చాలా నిజాలే దాగి ఉన్నాయి. ఈ టేస్టెడ్ సాల్ట్ ని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా వంట వాళ్ళు దీని పూర్తి విషయాలు తెలియక టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందన్న ఒక్క కారణంతో దీన్ని విరివిగా వాడడం జరుగుతుంది. సో మనం యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ గా దీని యొక్క దుష్ప్రభావాల గురించి వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయడంలో మనవంతు పాత్ర ఎంతైనా మనము చేయాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అజినోమోటో గురించి చాలా మందికి తెలియని నిజాలని చెప్పొచ్చు. సో దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ను ఫాలో అవుతుండండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.